మాట్లాడు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మాతృ దినోత్సవం. తెలంగాణలో ఉన్న మాతృమూర్తులందరికీ మరియు దేశంలో ఉన్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఏదైతే కేంద్ర మంత్రిగా చెలామణి అవుతున్న, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చెలామణి అవుతున్న, దేశం కోసం ధర్మం కోసం బేటీ బచావో బేటీ పడావో నారీ శక్తి జై భారత్ మాత అనేటోళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ గారి పుత్రుడు ఇవాళ ఏదైతే చేసిండో, ఒక అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆమెను బలాత్కారం చేసి ఆత్మహత్యకు చేసుకునే విధంగా ప్రోద్బలించి ఆమెకు మెసేజ్లు పెట్టి ఆమెను అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఏదైతే రాజకీయాలు చేస్తున్నాడో ఈ కేంద్ర మంత్రి, ఈ బండి సంజయ్, ఈ కేంద్ర మంత్రికి తొత్రుగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా. అన్న, రేవంత్ అన్నను అంటివి, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అంటివి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికను పాడు చేసిండ్రన్నా, నీ అన్న కొడుకన్నా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నా? 3 నెలల నుంచి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కేసు బుక్ చేయలేదు. నిన్నటికి నిన్న కరీంనగర్ లో హైడ్రామా చేసి అక్కడేదో హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ అమ్మాయి మీదనే, నన్ను బలత్కరించిండు అనేసి చెప్పిన అమ్మాయి మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టిర్రు. ఆ కేసు పెట్టిన తర్వాత మళ్ళా ఇక్కడ ఏదో బషీర్బాగ్ దగ్గర పోలీస్ స్టేషన్ లా కేసు రిజిస్టర్ చేసిర్రు. 24 ఏండ్ల పోరడు 17 ఏండ్ల అమ్మాయిని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆమెను నానా విధాలుగా చిత్రహింసలు చేస్తే పోక్సో చట్టం కింద బడా కేసులు పెట్టాల్సిన చిన్నగా స్టేషన్ బెయిల్ కేసులు పెట్టి ఆయనను కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏదో ఇరికించకుండా చేస్తున్నారు. అమ్మాయికి మేమందరము అండగా ఉన్నాం. మేము కూడా ఒక తల్లికి బిడ్డలమే, ఒక బిడ్డలకు తల్లులమే. ఆడపిల్లలు ఎవ్వరు కూడా బయటకు వచ్చి నా మీద గిట్ల చేసిండ్రు అని చెప్తున్నారంటేనే అర్థం చేసుకోండి. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా వాలిపోయే ఆ రీల్స్ అక్క, ఆ పిచ్చి గ్యాంగు ఎక్కడ కనబడతలేదు. అమ్మాయికి అన్యాయం జరిగితే మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా అమ్మ, ఎవరెందుకు మాట్లాడతలేరు? ఎందుకు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకొని ఇట్లా కూర్చున్నారా? మనకు జరిగితే ఒక లెక్క, పక్కలకు జరిగితే ఒక లెక్కనా? న్యాయ వ్యవస్థలు ఎవరికైనా భారతదేశంలో ఒకటే లెక్క ఉండాలి. అది కేంద్ర మంత్రి అయినా లేకపోతే ఆటో డ్రైవర్ కొడుకు అయినా కూడా చట్ట ప్రకారంగా ఆయన మీద కేసులు బుక్ చేయాలి. కేంద్ర మంత్రి కొడుకు మీద కేసులు బుక్ చేయాలి, జీవిత ఖైదు విధించాలి, అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ పోలీసు వాళ్ళందరూ ఆ అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయికి రక్షణ జరిగే వరకు, న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయి తరపున పోరాడుతూనే ఉంటాం. భారత్ మాత అనేటోళ్ళు ఒక్కసారి మీరు భారత్ మాత బిడ్డలైతే ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం.